హలో అండి, ఈరోజు ఫిష్ ఫ్రై కోసం చూద్దాం ఒకసారి. నేను బాగా కడుక్కొని నీట్గా చేసిన ఫిష్ ముక్కల్ని తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, కారం, ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఫిష్ ఫ్రై గరం మసాలా అండి. ఇది ఆచి గరం మసాలా నేను యూస్ చేస్తాను. ఇది వేసుకుంటున్నాను. ఇది వేసుకొని దీనిలో ఒక నిమ్మకాయ చెక్కని పిండుకుంటాము. ఎందుకంటే ఇది వేయటం వల్ల మనకు నీసు వాసన అనేది రాదండి. దీన్ని ఆయిల్తో మొత్తం పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పేస్ట్లో మనం ఫిష్ ఫ్రై కోసం ఉంచుకున్న ముక్కల్ని, అంటే మనం కట్ చేయించుకునేటప్పుడు కొంచెం పలచగా కట్ చేయించుకోవాలి. దాన్ని చూడండి, ఆ ఫిష్ ఫ్రై చేసుకోవడానికని ఆ మసాలా అంతా కూడా దానికి అప్లై చేసి వాటన్నిటిని ఒక దగ్గర పెడుతున్నానండి. మొత్తం అన్ని ముక్కలకు ఇలాగనే అప్లై చేయాలి చేత్తో. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క ముక్కకి మసాలా బాగా పడుతుంది. ఆయిల్ ఎందుకంటే వేసామో, ఆయిల్ వేయడం వల్ల మసాలా దానికే పడుతుంది, జారిపోకుండా మనం ఫ్రై చేసినప్పుడు కూడా. అలాగే ఈ మసాలా పెట్టిన ఫిష్ని ఒక 1 అవర్ నానబెట్టాలండి. ఇలా బయటనే నానబెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకొని మనం ఫ్రై చేసే ముందు, నేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేయనండి. ఎప్పుడు కూడా మనం చపాతీ చేసుకుంటాం కదా, ఐరన్ ప్యాన్లో ఐరన్ దీని మీద నేను ఫ్రై చేసుకుంటాను. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల కూడా మనకు ముక్క బాగా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ మసాలా అంతా పడుతుంది కదా ఫిష్కి. సో నేనేం చేస్తున్నానంటే, ఈ ఐరన్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక్కొక్క 3 పీసెస్ వేసుకొని సిమ్లోనే దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దానికి తగినంత ఆయిల్ మాత్రం అప్పుడప్పుడు వేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల లోపల కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు ముక్కల్ని టర్న్ చేస్తున్నానండి. టర్న్ చేసి రెండో వైపు కూడా మనకు ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, మనకు సిమ్లోనే అలా ఫ్రై అవుతూ ఉంటే చాలా బాగా కుక్ అవుతుంది. ఇదైతే ఫ్రై అయిపోయింది. దీన్ని తీసేస్తున్నాను. తీసేసి నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకుందామని చెప్పేసి చూడండి, ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసాను పైన. మళ్ళీ ఇంకొక సెకండ్ మళ్ళీ వేసుకుంటున్నాను ఈ పీసెస్ని. ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని తీసేసి ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాను. మనం ఫిష్ పులుసుతో పాటు ఫిష్ ఫ్రై కూడా తింటే చాలా బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆయిల్లో అయితే, డీప్ ఫ్రై అయితే మనకు ఆయిల్ అనేది వేస్ట్ అవుతుందండి.